వరంగల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయని చెప్పాలి. నిన్న చూసుకుంటే అటు స్టేషన్ గన్పూర్లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ కానివ్వండి, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయగా ఈరోజు బీఆర్ఎస్ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజా గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఏంటి ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటి ఆయన మాటతో తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏంటి? నిన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ జరిగింది. దాంట్లో మరి మా ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రేరి అదుపు లేకుండా మరి అక్కడ వివిధ విమర్శలు చేయడం జరిగింది. ఈరోజు అభివృద్ధికి పరాకాష్ట స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. అవిభక్త వరంగల్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే మరి 7 రిజర్వాయర్లు, తర్వాత పైనున్న 9 రిజర్వాయర్లతో ఈరోజు 1,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే స్థాయిలో ఇరిగేషన్ రంగం ఉన్నది. రవాణా రంగంలో నేషనల్ హైవే 67 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది. తర్వాత అదేవిధంగా అన్ని రోడ్స్ అన్నీ కూడా గొప్పగా అభివృద్ధి చెంది ఉన్నాయి. అదేవిధంగా ఎడ్యుకేషన్ హబ్గా కూడా ఉంది. సో ఈరోజు గణపురం నియోజకవర్గం సస్యశ్యామలంగా గొప్పగా మంచిగా ఉంటుంటే కళ్ళు గుట్టి కడియం శ్రేయర్ గారు సరి అయిన ప్రణాళిక లేక సమీక్ష లేక ఈరోజు 15 నెలల పాలనలో గణపురం నియోజకవర్గం ఎడారి లెక్క ఉన్నది. సో గన్పూర్ సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగలేదంటే కళ్ళుండి కబోది లెక్క మాట్లాడడం చూస్తే మరి చాలా సిగ్గిస్తూ ఉంది. అంతేకాకుండా నోరు ఉంది కదా అని ఆయనది నోరో మోరో మనకు తెలియదు, కానీ ఆయన నోరు తెలిస్తే పచ్చి అబద్ధాలు ఆడతాడు. అదే నోరు తెలిస్తే మరి ఆయన నోట కంపు తప్ప వేరే నిజమైన మాట ఒక్కడు కూడా రాదు. గోబెల్స్ ప్రచారం చేస్తుంటాడు. తర్వాత ఈరోజు ఆయన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈరోజు మరి మాట్లాడినట్టు కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఆయన 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అన్ని రకాల పదవులు అనుభవించి తర్వాత కేసీఆర్ పక్కనే ఉండి అనేక రకాలుగా లబ్ధి పొంది వ్యక్తిగత బిడ్డ ప్రయోజనాల కోసము, బిడ్డకు ఎంపీ టికెట్ కోసము ఆయన మరి గణపురం నియోజకవర్గం బీఆర్ఎస్ అయిన కుదబెట్టి ఆయన అమ్ముడు పోయిన పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. ఈరోజు ప్రజలందరూ కూడా మేల్కొన్నారు. తప్పకుండా ఎప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొని ఒకవేళ బై ఎలక్షన్లు వస్తే కర్రు కాల్చి వార్త పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే నిన్న సభలో చూసుకుంటే ఒక మాట ఉప ఎన్నిక రాబోతుంది, ఏదైతే బై ఎలక్షన్ రాబోతుంది అంటూ కూడా హింట్ ఇచ్చినట్టు ప్రజల్లో చర్చ జరుగుతుంది కదా. అంటే ఆ సందర్భంగా నిన్న బహిరంగ సభ పెట్టారు. ఇది ఎందుకోసం పెట్టారు? అందరిని పిలిచి అందరి సమక్షంలో మరి ఒకరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని ఒక మంజూరీ పత్రం ఇచ్చారా, లేదా మహాలక్ష్మి పేరు మీద 2,500 రూపాయలు ఇచ్చినట్టు ఒక మహిళకు ఒక శాంక్షన్ లెటర్ ఏమని ఇచ్చారా? అదేవిధంగా ఒక రేషన్ కార్డు వచ్చిందని చెప్పేసి సీఎం గారి చేతుల మీద ఒక రేషన్ కార్డు ఏమని ఇప్పించారా? లేదు ఇందిరమ్మ భరోసా కింద వ్యవసాయ కూలీలకు మరి ఎకరాకు 12,000 ఇస్తానని అవేమని ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. అక్కడ ఉట్టిగానే వచ్చి తూతూ మంత్రం లెక్క ఒక మహిళలకు మాత్రమే. ఎందుకంటే మహిళలందరినీ కూడా బస్సులలో ఎక్కించుకొని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసింది కాబట్టి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసినప్పుడు ఏదో పత్రాల బంచాలు మహిళలకు ఇచ్చింది తప్ప ఇంకా వేరే ఏ అభివృద్ధి కార్యక్రమం అక్కడ జరగలేదు. సో క్లియర్గా ఒక్కరి ముఖం మీద కూడా కళ లేదు. అక్కడ అసందర్భంగా మీటింగ్ పెట్టింది కాబట్టి ఎగురుడు లేదు, దునుకు లేదు. ప్రజాపాలన అంటే ప్రజలందరూ పాల్గొనే పాలన లెక్క ఉండాలి. కానీ మారుమూల ప్రాంతంలో అక్కడే వెళ్ళిపోయాడు, అక్కడే డాష్, అక్కడే బహిరంగ సభ, అక్కడి నుంచి అందరూ అటే ఊరి నుంచి ఊరు బయట వెళ్ళిపోవాలి. రోడ్డు మీద ఊరేగింపు కానీ, ఎగరడం కానీ, దుడుకు కానీ అట్లాంటి ఏమి లేకుండా ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఎంత గొప్పగా ప్రజల్లోకి తీసుకుపోవాలి, అదంతా ఏది కూడా అక్కడ కనబడలేదు. అంటే గతంలో వరంగల్కి అసలు అభివృద్ధి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా మేము చేస్తున్న అభివృద్ధి, కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుందని చెప్తున్నారు కదా. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో టేలెండ్కి వచ్చిన అంటే అయిపోయే దశకు చేరుకున్నాయి. ఇప్పుడు దాన్ని కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు 104 కోట్ల రూపాయల ఇరిగేషన్ పనులు ఇచ్చాను. ఆ పనులు నత్తనడక మెల్లగా నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ వరంగల్కి వచ్చేది ఉంటే దాదాపు హెల్త్ సిటీ అని దాదాపు 24 అంతస్తుల భవనము దాదాపు 2,000 కోట్ల రూపాయలతో కడతా ఉంటే ఆ పనులు ఆపేసిన్లు, నత్తనడక కార్యక్రమం చేసిండ్రు. ఎయిర్పోర్ట్కు సంబంధించిన అనేక సార్లు ముఖ్యమంత్రి పోయినప్పుడు అలా గుర్తు చేసి ఆఖరి దశలో ప్రభుత్వం మారడం వల్ల చివరి దశలో కాగితం పట్టుకొని వచ్చి ఇచ్చినట్టు. నిరుద్యోగులకు దాదాపు నోటిఫికేషన్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే వాళ్ళు అపాయింట్మెంట్లు ఇచ్చి మేము 57,000 ఉద్యోగాలు ఇచ్చినామని కాంగ్రెస్ చెప్పుకుంటారు.
కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కూడా మా వాళ్ళందరం తిరిగి చేసి ల్యాండ్కి బదులు ల్యాండ్ గవర్నమెంట్ డబ్బులు కట్టి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అది కూడా మేమే తీసుకొచ్చామని చెప్పే పరిస్థితి. అంటే ఎవరికో పుట్టిన కొడుకును మా కొడుకు అని చెప్పే హీన స్థితికి ఇలా కాంగ్రెస్ పార్టీ దిగజారింది. చాలా విఘ్నులు తప్పకుండా ఏ విధంగా కడియం శ్రేణి నమ్మించి బీఆర్ఎస్ శ్రేణులను నిండముంచి వారి రక్తాన్ని చెమట చేసి గెలిపిస్తే వాళ్ళని మోసం చేసి పార్టీ ఫిరాయింపుకోవడం మొదటి తప్పు. రెండవది, పోయినోడు కుక్కిన పెయిన్ లెక్కుండక తెల్లారు లేస్తే ఏ పార్టీ నుండి అయితే వచ్చిండో ఆ పార్టీని తిట్టడం, నాయకత్వాన్ని తిట్టడం, కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, హరీష్ రావుని తిట్టడం, కవితను తిట్టడం, ఇది చూస్తే ఇలా బీఆర్ఎస్ శ్రేణుల్లో కోపము రగిలిపోతూ ఉంది. సో రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెండు రకాల, ఒకటి బీఆర్ఎస్ వల్ల బీఆర్ఎస్ వాళ్ళ కోపము, ఓడగొట్టాలన్న కాంగ్రెస్ వాళ్ళకి వచ్చి నోటికాడు బుక్కను గుంజుకున్నందుకు అక్కడ వాళ్ళ కోసం నా గర్కా నా గడక ఇద్దరు రుంట చెడ్డ రేవడి అంటారు కదా, కడియం శ్రీ రుంట చెడ్డ రేవడి డిపాజిట్ రాకుండా చేసి పంపించాలని మా లెక్క. ఎందుకంటే కేసీఆర్ గారు ఇచ్చిండు, కడియం శ్రీకి రాజకీయ సమాజ్ చేసి పంపించాలి గణపురం నుంచి వెళ్ళి. ఆయన చెప్పుకుంటాడు గణపురం నాకు రాజకీయ జన్మనిచ్చిందని చెప్పుకుంటాడు. ఎక్కడైతే రాజకీయ జన్మనిచ్చిందో గణపురం, అక్కడే రాజకీయ సమాధి కడతామని మేము సవాల్ చేస్తాం. నిన్న సభలో చూసుకుంటే మహిళా కళాకారులు ఎవరైతే ఉద్యమాల్లో పాల్గొన్నారో వాళ్ళ ఉద్యమం అంటే వాళ్ళ ఉద్యోగాల కోసం అని చెప్పి ప్లకార్డ్ పట్టుకుంటే వాళ్ళని పోలీసులు లాక్కెళ్ళడం కూడా చూసాము. అందులో వాళ్ళకి దెబ్బలు కొట్టాలని చిన్నపిల్ల తల్లులు కూడా ఉన్నారు. దాన్ని అలా చూస్తారు. అంటే ఎక్కడ కూడా మానవీయ కోణం కనిపించదు, రాక్షస కోణమే కనిపిస్తుంది, అరాచక కోణమే కనిపిస్తుంది, నిరంకుశ పాలనే కనిపిస్తుంది, నిర్బంధమే కనిపిస్తుంది. నిన్నటి దినమున ఒక బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయడం జరిగింది, ఎంఆర్పిఎస్లను అరెస్ట్ చేయడం జరిగింది. నన్ను బీఆర్ఎస్ శ్రేణులలో నేను కూడా ఒకటి, తర్వాత ఆటో డ్రైవర్లను కమ్యూనిస్టు సోదరులని అరెస్ట్ చేయడం జరిగింది, నిరుద్యోగులని అరెస్ట్ చేయడం జరిగింది. మరి అందరినీ అరెస్ట్ చేసినాక ఎవరికి ప్రజాపాలన, ఎవరికి అందిస్తున్నాం నీ పాలన, ఎవరు కోరుకుంటున్నాం నీ పాలన? అందుకనే ఈరోజు యావత్ మంది ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మీరు అన్నట్టు ఒకవేళ కనుక సుప్రీంకోర్టు రేపు వాళ్ళని యాంటీ డిఫెక్షన్ లా కింద వారిని బహిష్కరించినా లేకపోతే ఉప ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా అక్కడ కడియం శ్రేణి ఓడిపోయడం ఖాయం. విన్నారు కదా, అసలు నిన్న సీఎం ఎందుకు అక్కడ బహిరంగ సభ పెట్టారు, దేనికి కారణం, ఎవరికి ఏమి ఇచ్చారు అంటూ కూడా రాజయ్య గారు ఇక్కడ మండిపడడం జరుగుతుంది. అన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.